సంగారెడ్డి మున్సిపాలిటీ సాధారణ సమావేశం వాడివేడిగా సాగింది. మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత అధ్యక్షతన కమిషనర్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో జరిగిన సమావేశంలో అధికార పార్టీ ప్రతిపక్ష కౌన్సిలర్లు అభివృద్ది పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 5 నెలలుగా వార్డుల్లో ఎలాంటి అభివృద్ది పనులు జరగడం లేదని, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నామని అధికారులను నిలదీశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లకు కూడా స్పందించడం లేదని మండిపడ్డారు. వార్డుల్లో పనులు జరగకపోతే వార్డు సభలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి సాధారణ సమావేశానికి అందరు మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు హాజరు కావడం జరిగింది. ఈ సాధారణ సమావేశంలో భాగంగా సంగారెడ్డి పట్టణ ప్రజలు, మా వార్డు ప్రజలు ఏదైతే మమ్మల్ని ఓట్లేసి గెలిపించారో వాళ్ళకు ఫేస్ చేస్తున్నటువంటి మున్సిపల్కి సంబంధించిన సమస్యలు ఇవాళ వాటిపైన చర్చించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన ప్రభుత్వం ఉంటుందో ప్రజాపాలన ప్రభుత్వం కాదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు ఈరోజు ఒక్కటి కూడా తీర్చలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. సంగారెడ్డి పట్టణ ప్రజలు ఈరోజు మీరు రెగ్యులర్గా గమనిస్తూ ఉంటే నీటి విషయానికి వచ్చేసరికి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి తరచుగా రిపేర్ కావడం, నీటి సమస్య అయితే తీవ్రంగా ఉంది అని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా శానిటేషన్లో ఇప్పుడు రాబో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ కూడా చేసుకోకుండా శానిటేషన్లో అట్టర్ ఫ్లాప్గా అవుతుంది. ప్రజలకు తీవ్ర మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు వస్తున్నాయి కాబట్టి దానిపైన కూడా యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా గెలిచి కూడా 5 months అయిపోతుంది. ప్రజలు కూడా ఓట్లు గెలిపించినందున వాళ్ళు కూడా డెవలప్మెంట్ సంబంధించి రోడ్లు కానీ, మోర్లు కానీ, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రజలు వార్డు కౌన్సిలర్కు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ప్రజలు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా వాటికి చర్చించడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా జగ్గారెడ్డి గారు 8 కోట్ల రూపాయలు ప్రతి వార్డుకు తెస్తారని చెప్పి హామీ ఇవ్వడంతో అదే ఉద్దేశంతో మేము ఇవాళ ప్రశ్నించడం జరిగింది. 8 కోట్లు ఏమైనాయి, అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది, ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ సొంత పార్టీ కౌన్సిలర్సే వాళ్ళ డెవలప్మెంట్ విషయానికి చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ ప్రశ్నించడం జరిగింది. ఇది కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏంటంటే సొంత పార్టీ కౌన్సిలర్లకు కూడా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందిని చూస్తుంటే మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు నమ్మకంతో గెలిపిస్తారు కాబట్టి ప్రజలు అడుగుతున్నటువంటి సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో కౌన్సిలర్లు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేసినారు. సో ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజలకు ఇబ్బందికర పాలనగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఇప్పటికైనా ముందు అయినా సరే ప్రజాపాలన అంటారు కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఫండ్స్ తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలను కూడా ముందుకు డెవలప్మెంట్ చేసి ముందుకు వెళ్ళాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 3వ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. గత 2 మీటింగ్లో చెప్పిన సమస్యలు ఈ 3వ మీటింగ్లోనన్నా అవుతాయని మేము అనుకున్నాం. కానీ ఒక్క సమస్య కూడా కాలేదు. దాంతోపాటు ఇంకా అదనంగా సమస్యలు రావడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి సమస్య నీటి సమస్య. గత 2-3 రోజులుగా సంగారెడ్డి పట్టణంలో నీరు అనేది లేనేలేదు. ఓకే, నీటి సమస్యకు సంబంధించి ముందే వాళ్ళు చెప్పినా, ఈ మరమ్మతులు చేస్తున్నామని చెప్పినా కానీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఒక ట్యాంకర్లు, ఒక 3-4 ట్యాంకర్లు ఏర్పాటు చేసి సంగారెడ్డి పట్టణంలో ఎక్కడైతే వాటర్ లేవో అక్కడ పంపిమని చెప్పినా కానీ వాటికి కూడా రెస్పాన్స్ లేదు. అలాగే శానిటేషన్ డిపార్ట్మెంట్లో డీజిల్లో, మన శానిటేషన్లో ఉన్నటువంటి వెహికల్స్లో డీజిల్లో అవకతవకలు జరుగుతున్నాయి. మన దానికి వెహికల్స్కి GPS ట్రాక్ పెట్టాలని చెప్పినా కానీ అది కూడా సమాధానం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే సంగారెడ్డిలో పెద్దోడికి ఒక న్యాయం, చిన్నోడికి ఒక న్యాయం విధంగా సంగారెడ్డి పట్టణంలో ఎన్నో సెల్లార్స్ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా వాటికి కొంతమంది ఇందులో ఉన్నటువంటి అవినీతి అధికారులు డబ్బులు తీసుకొని వాటిని చూసి చూడనట్టు ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. అదే పేదోడికి అయితే ఇమ్మీడియట్లీ JCB, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వెళ్ళి అక్కడ వెంటనే కొలగొట్టడం జరుగుతుంది. ఇది అడిగే నాదుడు ఎవరు లేరు. మేము అడుగుతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి ఇక్కడ సంగారెడ్డిలో లేదు. అలాగే 24 గంటలు స్ట్రీట్ లైట్ సంగారెడ్డి పట్టణంలో వెలుగుతున్నా దానికి పోయిన మీటింగ్లోనే 1,28,00,000 ప్రజాధనం పెట్టడం జరిగింది. ఆ స్ట్రీట్ లైట్ 24 గంటలు పెట్టడం వల్ల మనకు అవి ఆఫ్ చేయండి, దానికి ఒక సిస్టమ్ పెట్టండి అని చెప్పినా కూడా ఇక్కడ అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే వీళ్ళు కేవలం పట్టించుకునేది ఏంటంటే ఎక్కడైతే డబ్బులు వస్తున్నాయో, ఎక్కడైతే కాంట్రాక్టర్లు డబ్బులు కమిషన్లు వస్తున్నాయో వాటిపై దృష్టి పెట్టి ప్రజా సమస్యలపై బాగా విడిచిపెట్టేశారు. అలాగే ఇక్కడ మన ఈ ప్రతిసారి మీటింగ్ అనేది టైంపాస్ మీటింగ్ అవుతుంది. ఈ 3 సార్లు మీటింగ్ అయింది, 3 సార్లు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇంతటితో చూస్తూ ఊరుకోం, ముక్కు వెండి మేము వాళ్ళతో పని చేపిస్తాం. ఇప్పటిదాకా ఒకెత్తు, ఇప్పటి నుంచి ఒకెత్తు వాళ్ళు పని చేస్తారని అనుకున్నాం, కానీ ఒక్క పని కూడా వాళ్ళు సరిగ్గా చేసేది లేదు. దయచేసి ఇట్లాంటి పని చేస్తున్నప్పుడు వీళ్ళందరినీ సస్పెండ్ చేసి కొత్త వాళ్ళను రిక్రూట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
సరే మేమంటే ఏదైనా చెప్తే విమర్శలు చేస్తాము ప్రతిపక్ష పార్టీలు అంటారు. మరి ఇవాళ చూస్తున్నట్టయితే మీటింగ్లో సొంత పార్టీ కౌన్సిలర్లే వార్డు ప్రజలను తీసుకొచ్చి మున్సిపల్ ముందు మీటింగ్ ముందు ధర్నా చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించినట్టయితే అసలు ఇక్కడ పనిచేసే నాదుడే లేడు, అసలు పట్టించుకునే అధికారే లేదు. ఏసీలలో కూర్చొని శాలరీలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇక్కడ మనం సంగారెడ్డి మున్సిపాలిటీలో చూస్తున్నాం. ఇకనైనా మారుతుందా మారదా అనేది మేము వేచి చూస్తాం. ఇప్పటికైనా గవర్నమెంట్ దీంట్లో దృష్టి పెట్టాలని చెప్తాం. ఫస్ట్ మీటింగ్లో 25 కోట్ల సంగారెడ్డి పట్టణ బడ్జెట్లో కనిపించే వర్కులైనటువంటి మోరీలు, రోడ్లు వీటికి కేవలం 2.5 కోట్లు మాత్రం పెట్టారు 38 వార్డులలో కలిపి. అంటే ఇంకా 22 కోట్ల వర్క్ కనిపించని వర్కులకు పెట్టారు. అంటే రోడ్లు వేస్తే కనిపిస్తుంది, మోర్ వేస్తే కనిపిస్తుంది, అభివృద్ధి అయిందని మనకు అర్థమవుతుంది. అభివృద్ధి ఏది చేసుకోకుండా కనిపించని వర్కులకు పెట్టడం ఇది మీరు కావాలంటే ఇది మన అజెండాలో కూడా కంప్లీట్గా మెన్షన్ చేసి ఉన్నది. ఇది మీకు ఫస్ట్ మీటింగ్ సెకండ్ మీటింగ్ అజెండా మీకు ఇస్తాను, చూడండి. అది ఇట్లా నడుస్తుంది పాలన.